గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పొరేటర్లు హాజరై కమిషనర్ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మేయర్ కావటి, అంబటి, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులు ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని అన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా మేయర్ కి సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సభలో కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ ఐఏఎస్ అధికారి అలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ కి ఈ నెల 7వ తేదీన లిఖితపూర్వకంగా వాట్సాప్ మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అయినప్పటికీ కమిషనర్ స్పందించడం లేదని అన్నారు. చట్ట ప్రకారం మేయర్ కి కూడా కౌన్సిల్ సమావేశం పెట్టే అధికారం ఉందని అన్నారు. ఈ నెల 17వ తేదీన కౌన్సిల్ సమావేశం పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. వాయిదా పడిన అనంతరం 3 రోజులకి కౌన్సిల్ సమావేశం తప్పనిసరిగా పెట్టాలని అన్నారు. శుక్రవారం నాడు యథావిధిగా వైసీపీ కార్పొరేటర్లు అందరూ కౌన్సిల్ సమావేశం కోసం నగరపాలక సంస్థకి చేరుకుంటారని ప్రకటించారు. కమిషనర్ ఎలా వ్యవహరిస్తారు అనే అంశంపై గమనించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లీలాపిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక, చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం. మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాదు. ఈయన సూపర్ పవరా నాకు అర్థం కాల. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2వ అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్డ్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, మేమందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. గత 10 రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు పూర్తిగా పాటిస్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి పూర్తి స్థాయిలో సమాచారం చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉందని చెప్తూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ
అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానీకం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో, కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్